ప్రైజ్ ది లార్డ్. సమయంలో దేవుని ఆరాధించే సమయం అండి. అందరము కండ్లు మూసుకున్నట్లయితే దేవుని వైపు చూద్దాము, దేవునికి స్తుతులు చెల్లించుకుందామండి. ఆయనకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుతాము. ఆయనను పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ జీవంతో మనం దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాము. ఎక్కడ ఇద్దరు ముగ్గురు తన నామందు స్తుతిస్తారో అక్కడ ఆయన యొక్క పరిశుద్ధాత్మ దిగి ఉంటుందని సెలవిచ్చినట్టుగా మనము దేవుని వైపు చూద్దాము. భయముతో, వణుకుతో దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని స్తుతించే వారమై ఉన్నాము. ప్రేమగల మా తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నూతన దినము, పరిశుద్ధ దినము మాకు అనుగ్రహించినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ దినమును చూడలేని వారు అనేకుల కంటే మమ్మల్ని మిక్కిలి శ్రేష్ఠులుగా ఈ భూలోకంలో మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభా పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, మా యొక్క బలము కాదు ప్రభా, మా యొక్క ఆత్మ కాదు, మీరు అనుగ్రహించిన మీ యొక్క ఆత్మతో, సత్యంతో మేము మిమ్మల్ని ఆరాధించినట్లు మాకు ఇచ్చిన ఇట్టి హృదయములను బట్టి మీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. మా జీవితంలో మీరు చేసిన ప్రతి మహోపకార్యములను బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. ఇంకా ఎవరైతే రావాల్సిన వారు ఉన్నారో వారందరినీ త్వరపెట్టి క్షేమకరంగా తీసుకురండి. మా మధ్యలో నిలబడుతున్న దాసురాలని, దాసుని జ్ఞాపకం చేసుకుని ప్రభు వారు చేస్తున్న ప్రతి పరిచయం జ్ఞాపకం చేసుకుని ప్రభు వాక్యంలో మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ దాసురాలని, మీ దాసుడిని, సంఘ కాపకురాలని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారు చేసిన ప్రతి పరిచయను దీవించి ఆశీర్వదించండి ప్రభు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, బీహార్ ప్రాంతంలో వారు చేస్తున్న ప్రతి పరిచయం జ్ఞాపకం చేసుకోండి. అక్కడ పరిచయం చేస్తున్న ప్రతి సేవకుని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారికి మంచి ఆరోగ్యమును, క్షేమం అనుగ్రహించండి ప్రభు. ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో వారు త్వరపడి మీరు అనుగ్రహించి గొప్ప రక్షణ పొందుకున్నట్లు మీరు సహాయం చేయండి ప్రభు. ఈరోజు మా యొక్క వాక్యంలో మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా మధ్యలో ప్రభు మీ యొక్క శరీరము, మీ యొక్క రక్తము వాటిలో పంచుకోవడానికి, పాలు పంచుకోవడానికి మాకు ఇచ్చిన మంచి మనస్సాక్షిని బట్టి మీకు వందనాలు. విరిగి నలిగిన హృదయంతో మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి మాత్రమే మేము ఇక్కడ కలిగి ఉన్నాం ప్రభా. అందును బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ మరొకసారి మీరు అనుగ్రహించిన మీ యొక్క గొప్ప రక్షణ చేత పట్టుకొని నా ప్రభువును, నా రక్షకునైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. చేయు ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యము బట్టి, ఆయన పరక్రమ కార్యము బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని
సితారతోను సన్నాతంతుల సితారతోను చక్కని స్వరములతో చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి తంబురతోను నాట్యముతోను తంబురతోను నాట్యముతోను తంతి వద్యములతోను తంతి వద్యములతోను ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి పిల్లన గ్రోవుల చల్లగనూది పిల్లన గ్రోవుల చల్లగనూది ఎల్ల ప్రజలు చేరి ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి మ్రోగు తాళములతో ఆయన స్తుతించుడి మ్రోగు తాళములతో ఆయన స్తుతించుడి గంభీర తాళములతో గంభీర తాళములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పరిశుద్ధ లేఖనం నుండి కీర్తనల గ్రంథము 128వ అధ్యాయాన్ని మనం అందరము కలిసి చదువుకుందామండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లినందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. దేవుడి యొక్క వాక్య భాగాన్ని దీవించునుగాక. ఆమేన్. ఈ యొక్క కీర్తన మనము మెయిన్ ఎజెండా చూస్తే యాత్ర కీర్తనగా చూస్తున్నాము. ఈ 128వ అధ్యాయము ఏంటంటే అక్కడ రాయబడి ఉన్నది యాత్ర కీర్తన. అనగా మన యొక్క యాత్ర ఎలాగ కొనసాగిస్తుంది, ఎలాగ ప్రయాణం చేస్తుంది అన్నదే ఇది ముఖ్యమైన కీర్తనగా దావీదు కీర్తనలలో ఇది లెక్కించబడి ఉన్నది. మన యాత్ర పుట్టిన నుండి చనిపోయేంత వరకు మన యాత్ర ఎలా ఉండాలో దేవుడు 4 భాగాలుగా మనతో మాట్లాడుతున్నాడు. మానవాళిగా మనం ఆలోచించేది ఫస్ట్ ట్రాన్సాక్షన్ గురించి, అనగా డబ్బు, మనీ ఎలా ఉన్నది చూసుకుంటాము. రెండవది సంసారం చక్కబెట్టుట్లో ఉండిపోతాము. మూడవది పిల్లలను చూసుకోవడం సరిపోతుంది. పిల్లలను తరతరాలు చూడాలని ఈ 4 చాలా ప్రాముఖ్యంగా మనం ఎంచుతాము. అవును, ఇది ఎంతో ప్రాముఖ్యమే. కానీ ఇది దేని గుండా వెళ్ళాలి అనేది దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు.
నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. ఎప్పుడు మనం అనుభవిస్తామండి మన యొక్క చేతుల కష్టార్జితము? మన యొక్క తాతలు ఎంతో కష్టపడ్డారు, మన తండ్రి కూడా ఎంతో కష్టపడ్డారు, మనము కూడా ఈరోజు కష్టపడుతున్నాము, తర్వాత మన పిల్లలు కూడా కష్టపడడం మనం చూస్తాము. ఇలా 3 తరాలు వెళ్ళిపోతుంది, కానీ మనలో ఎదుగుదల ఉన్నదా అని నీవు నేను పరీక్షించుకోవాలి. మనం చేసే కష్టార్జితం, మనం రెక్కలు ఊడ్చి పనిచేస్తున్నాము, మనము కష్టముకు తగ్గ ఫలము మనం పొందుతున్నామా? ఎందుకు పొందట్లేదు? పైన వాక్యం ఉంది. మనం ఎందుకు పొందట్లేదంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. భయముందా? దేవుని భయముందా? కుటుంబంగా మనం ఈరోజు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆరాధించాలి. భార్య వస్తే భర్త రాడు, భర్త భార్య వస్తే పిల్లలు రాని పరిస్థితి. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిస్తేనే దేవుడు మనల్ని ధన్యుడు అన్నా. అప్పుడు ఏం చేస్తామంటే, మనము దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క సన్నిధిలో ఆరాధనలో పాల్గొని ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క రక్తంలో పాలు పంచుకున్నప్పుడు నీవు ధన్యుడవు. అంతేకాకుండా నీ కష్టము కాదు, నీవు చేసింది ఎంత కష్టమైనా నీవు 1 రూపాయి తినలేకపోతున్నావు. దేవుడు అంటున్నాడు, అసలు నేను సెలవు ఇవ్వకుండా, నేను పర్మిషన్ ఇవ్వకుండా నువ్వు సంతోషముగా ఎలా భోజనం చేయగలవు? ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 24-25 చూసుకుందామండి. అన్నపానములు పుచ్చుకొనుట కంటేను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనదేదియూ లేదు. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటేని, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఆయన యొక్క పర్మిషన్ తీసుకోకుండా, ఆయన సెలవు లేకుండా మనము భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఎవరికి సాధ్యం కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు అనగా 10 ఆజ్ఞలు మన యొక్క పాస్టర్ గారు నేర్పించే వాక్యము యందు నడుచుకొని ఉంటేనే మనము ఆశీర్వదించబోతాం. ఎవరి ద్వారా అంటే దేవుని యందు. 2వది, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును. సంసారంలో ఉండిపోతాం, నా భార్యను చక్కబెట్టుకోవాలి, నా భర్త చక్కబెట్టుకోవాలి, దీంట్లోనే ఉండిపోతున్నాం. దేవుని సన్నిధిని ఆటంకంగా ఉంటున్నామా? మనము దేవుని సన్నిధి అంటే భయం లేకుండా ఉంటున్నామా? ఒక భార్య అన్నదంటండి, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అన్నదంట. భర్త అన్నాడంట ఏ అన్నాడంట. ఏ అంటే ఏ అని అన్నదంట. ఎందుకు వెళ్ళిపోవాలి? అదిగో నేను కొనమన్నది నువ్వు కొనలేదు. ఏంటండి రీజన్? ఏంటండి? నేను కొనమన్నది నీవు కొనలేదు. ఏంటి? ఏం కావాలి నీకు? ఎందుకు వెళ్ళిపోతావు నీ పుట్టింటికి అని అడిగితే, నాకు వాషింగ్ మిషన్ కావాలని అడిగింది. వాషింగ్ మిషన్ ఎందుకు? ఇంట్లో నేను లుంగి వేసుకుంటాను, నైటీలో ఉంటావు, మనకంత ఇది అవసరమా అని అడిగితే ఆమె తిరిగిలేని సమాధానం చెప్పిందంటే. ఏం చెప్పిందంటే అండి, అదిగో వాళ్ళకు కొన్నారు, నాకు కూడా వాషింగ్ మిషన్ కావాలి. ఇలాంటి జీవితంలో మనం ఉన్నామా? నీ భార్య ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ద్రాక్షవల్లి వలె ఉండాలనుకుంటున్నాడు. ద్రాక్షవల్లి ఎంతో దేవుడు ప్రెషియస్గా చూశాడు. ద్రాక్షవల్లి అనగా మన యొక్క పరమ తండ్రి. మనం ఎవరమండి? తీగెలము. మన యొక్క తండ్రి ద్రాక్షవల్లి, మనము కుమారులము, మనము తీగల వలె. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండాలి. ఎప్పుడు ఉండగలము? ఒకటే ఒక సూత్రం. ఏంటంటే అది యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుని వారు మాత్రమే ద్రాక్షవల్లి వలె ఉంటారు. నీ ట్రాన్సాక్షన్ బాగుంటుంది. నీ భార్య నీతో పాటు సహకరిస్తుందా? దేవుని మందిరమునకు వెళ్దామని చెప్పినప్పుడు సంతోషంతో వస్తున్నారా, దుఃఖంతో వస్తున్నారా? అది నీవు నేను పరీక్షించుకోవాలి. 3వది, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్క వలె ఉందురు. ఇక్కడ కూడా ఇంకొక ప్రెషియస్ థింగ్ తీసుకుంటున్నాడు. ఒలీవ మొక్క, ఆలివ్ ఆయిల్. ఆలివ్
అన్నది చాలా కాస్ట్లీ. అవునండి, ఆలివ్ ఆయిల్తో వండుకుంటున్నామా? కాబట్టి నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండాలి. ఎప్పుడు ఉండగలరు వాళ్ళు? కరెక్ట్గా టైంకి వచ్చేస్తారు తినడానికి అనుకుంటారు చాలా ఇళ్లలో. ఇంటి దగ్గర వయసుకు వచ్చిన కొడుకు 21 సంవత్సరములకి డిగ్రీ పట్టా పట్టుకోవాలి, 25 సంవత్సరాలకి జాబ్ కొట్టాలి, 30 సంవత్సరాలు అయ్యేసరికి ఒక ఇంటి అల్లుడు అవ్వాలి. సెటిల్డ్ లైఫ్ ఎప్పుడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకున్నప్పుడు మాత్రమే ఈలాగు ఆశీర్వదింపబడుదురు. నెక్స్ట్ వచనం చూస్తే 4వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగున ఆశీర్వదింపబడును. నీ పిల్లలు నీకు భారం అవ్వకూడదు. నీ పిల్లలు నీతో పాటు సహకారంగా ఉండాలి. నీ యొక్క భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉండాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. కొందరు ఇళ్లల్లో ఏముండే ఇవ్వాలా? అప్పడాలు లేవా? చారేనా ఇవ్వాలా? నీ తండ్రి కష్టపడుతున్నాడు కాబట్టి నీ తండ్రికి ఏది ఇష్టం అది వండుతున్నాను. కొందరు ఇళ్లలో ఇలాగే మాట్లాడతారు యవనస్తులు. యెహోవా యందు భయభక్తులు కలవాడు, ఆయన త్రోవలందు నడుచువారు మాత్రమే ధన్యులు. అప్పుడు ఆ యొక్క కుటుంబానికి ఆశీర్వాదకరము. ఒలీవ మొక్కల వలె భోజనపు బల్ల చుట్టూ కూర్చుంటారు. ఇవన్నీ బాగున్నప్పుడు నీ పిల్లలను చూస్తావు. 6వ వచనం లాస్ట్లో, నీ పిల్లలను చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును. ఒక 5వ వచనంలో చూస్తే, సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, అనగా పరలోకము నుండి ఆయన దేవుడు మనల్ని ఆశీర్వదించుగా ఉంటాం. ఎప్పుడు ఆశీర్వదించబడతామంటే యెహోవా యందు భయభక్తులు కలిగినప్పుడు. నీ జీవిత కాలమంతు యెరూషలేమునకు క్షేమం కలుగట చూచెదవు, అనగా అర్థము యెరూషలేమనగా నీ యొక్క కుటుంబముగా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవిత కాలమంతయు నువ్వు పుట్టిన దగ్గర నుండి దేవుని దగ్గరికి వెళ్ళిపోయేంత వరకు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడు. క్షేమము కలుగుట నువ్వు చూస్తావు. కొంతమంది మార్నింగ్ పార్క్స్కి వెళ్ళి లాఫ్ మెథడ్ అని ఒకటి వాడుతున్నారు. నవ్వితే ఏమవుతుందంటే సంతోషం కలుగుతుందంట. సంతోషం కలిగితే ఎక్కువ కాలం బ్రతుకుతామంట. ఒక ఆవిడ ఇలాగే నవ్వుతే చాలా సంతోషం కలుగుతుందండి, హహహహ అంటూ ఆగిపోయిందంట అండి. అని ఆగిపోయిందంట, వెళ్ళిపోయింది. నవ్వితే కాదు మన జీవితాలు బాగుపడేది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుంటే మాత్రమే నీవు ధన్యుడవు. కుటుంబ ఆరాధన కలిగి ఉండాలి. ఈరోజు దేవుని సన్నిధి, దేవుని పరిశుద్ధ స్థలంలోనికి మనం సమయముకు రావాలి. ప్రతి దానికి మనం సమయం ఇస్తాం. మనం ఫోన్ చూసుకుంటాం. మార్నింగ్ లేచేసరికి నా ఆఫీస్కి టైంకి వెళ్ళిపోవాలి, స్కూల్కి టైంకి వెళ్ళిపోవాలి, కాలేజీకి టైంకి వెళ్ళిపోవాలి. నీ పనులకు టైంకి వెళ్ళిపోతావు, కానీ మందిరానికి మాత్రం టైంకి రాము. ఎక్కడ 2-3 తన నామందు కూర్చుంటారో అక్కడ దేవుని యొక్క సన్నిధి దిగి ఉంటుంది. దేవుడు నీ కోసం వెతుకుతున్నాడు. బ్రదర్ వచ్చాడా? ప్రజెంట్. సిస్టర్ వచ్చిందా? ప్రజెంట్. ఈ బ్రదర్ రాలేదేంటి? చైర్లేంటి ఖాళీ ఉన్నాయి? దేవుడు చూస్తాడు. ఆయన నరులను పరిశీలించి చూస్తున్నాడంట అండి. సమయము ఎంతో విలువైనది. 6 దినాలు కష్టపడుతున్నావు కదా, 6 దినాలు నీవు నీ పనులన్నీ చేసుకుంటున్నావు కదా, నా కోసం ఒక్క దినం ఇవ్వవా? నా కోసం ఒక 3 గంటల సమయం ఇవ్వవా? నా యొక్క సన్నిధికి వచ్చి నువ్వు ఆరాధించవా? నన్ను ఆరాధించకుండా నువ్వు ఎలా వెళ్తావు ఇంటికని దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరుడి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ఇలాగూ ఆశీర్వదింపబడుతారు. వారు ధన్యులు, వారు తన కష్టార్జితము చూస్తారు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క వలె ఉంటారు. నీ పిల్లల్ని తరతరములు నీవు దేవుణ్ణి, నీ యొక్క పిల్లల్ని చూస్తావు. దేవుడు ఇది ఆశీర్వదించబడిన యాత్రా కీర్తనగా రాయబడి ఉన్నది. కాబట్టి నీవు నేను విరిగి నలిగిన హృదయంతో ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి స్తుతించడానికి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఈరోజు వచ్చాం.
దేవా, ఈ 6 దినాలు నన్ను కాపాడు, గత వారం నుంచి ఈ రోజు వరకు నీ రెక్కల చాటున భద్రపరిచి కాపాడు, నీ యొక్క పాద సన్నిధి నాకు ఇచ్చావు. విరిగి నలిగిన హృదయంతో నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలను. ఇంకేం చేయగలను ప్రభువా? నా సెలవు లేకుండా నువ్వు ఎలా సంతోషంగా భోజనం చేయగలవని నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నేను ఆరాధించు వారమే ఉన్నాము. దేవునితో ఆటలొద్దు. సత్యవంతుడు, ఆయన సత్యమును కోరినవాడు. ఆయన్ను ఆరాధించువారు ఎలా ఆరాధించాలండి? ఆత్మతో, సత్యంతో, నీ పూర్ణ ఆత్మతో, సత్వం కాదు, లేదంటే మన నోటి మాట కాదు, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో, ఆత్మతో, సత్యంతో మాత్రమే దేవుని మనం ఆరాధించువారమేనా. దేవుడి యొక్క వాక్య భాగాన్ని దీవించునుగాక. ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు, ఘనమహాత్మ్యము గల రాజు. భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించెనాయనదే, సత్యుని హస్తమే భూమి చేసెన్. ఆయన దైవము పాలితులా, మాయనమే పెడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడెదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కెదము. ఆయన మాటలు గైకొనినా నయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు నైనట్టు యుగములు నౌను. ఆమేన్. రండి ఉత్సాహించి పాడిదము, రక్షణ దుర్గము మన ప్రభువే. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం నుండి 10 వచనాల వరకు చదువుతాను. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 5 వర్సెస్ 4 through 10. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబట్టినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు అగుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు గాని నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చెప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావని మరి ఒక చోట చెప్పుచున్నాడు. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ
తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను మరియు ఆయన సంపూర్ణ సిద్ధి క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విషయాన్ని మనం ఈరోజు చూస్తున్నాం. ఆయన మన పాపముల నిమిత్తం పైన ఒక్క వచనం పైన చదివితే 5వ అధ్యాయం 3వ వచనం చదివితే అక్కడ మన పాపముల నిమిత్తము అర్పణ చేయవలసిన వాడే ఉన్నాడంట. ఎవరు? పాత నిబంధన కాలంలో ఈ ప్రధాన యాజకుల పని ఏంటండి? బలులు అర్పించడం, ప్రజల యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తముగా దేవునికి మనుషునికి మధ్య యాజకత్వం జరిగించుచు మధ్యవర్తిత్వం జరిగించుచు మరి వారి పాపములే కానీ వారి పాప పరిహారార్థ బలులే కానీ కృతజ్ఞతా బలులే కానీ పాపము నిమిత్తమైన బలులే కానీ వారికి ఏది ఉన్నా కూడా ఎవరిని అడిగేవారు? ఎవరి ద్వారా దేవుని సన్నిధికి ఆ బలులన్నీ చేరేవండి? యాజకులు ద్వారా, ప్రధాన యాజకుల ద్వారా ఇవి దేవుని సన్నిధానానికి చేరేవన్నమాట. అట్లా ఇప్పుడు అదే క్రమంలో ఉన్నవారు ఎవరంట? మొట్టమొదటిగా మనం చూస్తే మెల్కీసెదెకు, తర్వాత అహరోను, ఆ తర్వాత లేవి వంశస్థులు. మరి పాతకాలం రోజుల్లో అయితే అహరోను వంశస్థులు, మరి అలాగే లేవి వంశస్థులు, ఇంకా ప్రధాన యాజకుడైన మెల్కీసెదెకు, తర్వాత అలాగా ఏలి ప్రవక్త, ఇలా చాలామంది యాజక ధర్మాన్ని జరిగించుచు దేవుడైన యెహోవా పనిని చాలా నమ్మకంగా జరిగించుచు వచ్చారు. అయితే ప్రభు వాటన్నిటినీ సమకూర్చి ఒక్క యాజకుని ద్వారా ఒక్కసారే మన సర్వమానవాళి కొరకు, పుట్టిన వారి కొరకు, పుట్టి ఆల్రెడీ జీవించుచున్న వారి కొరకు, పుట్టబోయే వారి కొరకు కూడా దేవుడు ఒక్కసారే ఆయన ఏం చేశాడు? మన పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన ఎన్నుకొన్నాడు. అదే చెప్తున్నాడు అక్కడ చూడండి. మెల్కీసెదెకు 6వ వచనంలో మనం చూస్తే, నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయన మహిమపరచు. నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చెప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని చెప్తున్నాడంట. మెల్కీసెదెకు ఎలాగైతే యాజక ధర్మాన్ని జరిగించాడో అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన కొరకు నిరంతరము, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయి ఈ లోకంలోనికి వచ్చి ఆయన కూడా మానవ శరీరాన్ని ధరించుకొని మానవునిగా వచ్చి ఆయన ఏం చేశాడంట? శరీరధారి అయి ఉన్న దినములలో ఆయన ఎలాగో శరీరధారికి వచ్చే అనేక శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, రోదనలు చూడండి అక్కడ అన్నీ కనబడతాయి మనకి. రోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ఏం చేస్తున్నారంట? ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అదంట. స్వయాన దేవుని కుమారుడు కూడా ఆయనకు అంతగా లోబడ్డాడు. ఆయన తను తానే తగ్గించుకొని తనకు కలిగే శరీరధారిగా ఉన్న ఆ క్రమంలో కలిగే ప్రతి శ్రమను, శోధనను ఎలా విడిపింపబడ్డాడంట? మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ దేవునికి ప్రార్థనలు చేయొచ్చు, యాచనములు చేయొచ్చు, భక్తి కలిగి ఉన్నందున అని అక్కడ చాలా స్పష్టంగా రాశారు. అంటే భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడట. ఆయనను మరణం నుండి రక్షింపగలవానికి ఎంతగా తగ్గించుకున్నాడంటే ఆయన కంప్లీట్ ఒబీడియన్స్, పూర్ణ భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధానములోనికి యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించారు అంట దేవుడు. చూడండి, దేవుని కుమారునికే అటువంటి పరిస్థితి అయితే ఏ పాపము లేని, ఏ మచ్చ లేని, ఏ డాగు లేని, ఏ ముడత లేని, ఏ కళంకం లేని అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారికే ఇన్ని ఆంక్షలతో దేవుడు ఆయన రాజ్యంలోనికి అంగీకరింపబడ్డాడు అని చెప్పి రాయబడితే మరి నీవు నేను ఎక్కడున్నాం? నీవు నేను
మన పాపస్థితిలో మనం ఎక్కడున్నాము, ఎలా దేవుని సన్నిధానంలో మనము అంగీకరింపబడతాం. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. ఆయన కుమారుడయ్యుండి కూడా, దేవుని కుమారుడయ్యుండి ఆయన విధేయతను నేర్చుకున్నాడంట. ఎలాగా? శ్రమల వలన. తనకొచ్చే శరీరధారిగా ఉన్నప్పుడు తనకు కలిగే ప్రతి విధమైన శ్రమలో నుండి, శోధనలో నుండి ఆయన ఏం నేర్చుకున్నాడు? విధేయతను నేర్చుకున్నాడు. అది మనం కూడా, మనకు కలిగే శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఈ సమయంలో మనం ఎవరిని చూసి నేర్చుకోవాలి? మనకు వచ్చే శ్రమలను బట్టి మనం ఇంకా ఆయన మీద ఆధారపడడం నేర్చుకోవాలి. మనం ఇంకా ఆయన యొద్దకు వెళ్ళడానికి మనం నేర్చుకోవాలి. ఆయన యొద్ద ఇంకా నమ్మకంగా ఉండడం మనము నేర్చుకోవాలి. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆయన శ్రమల ద్వారా ఇంకా విధేయతను పొందుకున్నాడు. ఆయన చూపిన విధేయత వలన నీకు, నాకు, మనందరికీ తండ్రితో సమాధానపరచబడే నిత్య రక్షణకు ఆయన కారకుడయ్యేది. దేవుని చేత మనము పిలువబడి, ఆయన చేత యేసుక్రీస్తు ప్రభువారు పిలువబడి, ఆయన విధేయత చేత నీ పాపములకు, నా పాపములకు విడుదల, విమోచన, క్రయధనముగా యేసుక్రీస్తు ప్రభువారు కారణమయ్యారు. అది అక్కడ మనం చూస్తున్నాం. చూడండి, మరి ఒకసారి చదువు, నేను ముగించేస్తాను. మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత యేసుక్రీస్తు ప్రభువారిని పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ, ఎవరికంట? దేవునికి విధేయులైన వారికి అందరికీ. ఆయన యందు ఆయనే నిజమైన దేవుడు, ఆయన మాత్రమే నా రక్షణకు కారకుడు, ఆయనే నన్ను నా పాపముల నుండి విడిపింపగలడు, ఆయనే నన్ను నిత్య జీవములోనికి చేర్చగలడు అని నమ్మిన ప్రతి వానికి, ఆయన యందు విధేయత కలిగి, భయము కలిగి, భక్తి కలిగి, పూర్ణాత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ ఎవరైతే దేవునిని విశ్వసించారో వారందరికీ నిత్య రక్షణకు కారకుడుగా యేసుక్రీస్తు ప్రభువారిని నియమించాడంట. మరి యేసుక్రీస్తు ప్రభువారి రక్తం ద్వారానే నీవు నేను కడుగబడ్డాము. ఇటువంటి అతి పరిశుద్ధుడైన దేవుడు కలిగిన మనము ఎంతో ధన్యులము. ఇదే హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, మీరు తీయక్కర్లేదు. ఇంత గొప్ప రక్షణను అంటాడు అక్కడ. అందుకే ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకోగలవో ఆ గొప్ప ఉగ్రత నుండి అంటున్నాడు. మరి ఇట్టి గొప్ప రక్షణ, ఇట్టి అతి పరిశుద్ధుడైన దేవుడు నీ కొరకు, నా కొరకు ఆయన నిత్యము రోదనలతోనూ విజ్ఞాపనములతోనూ ఆయన కన్నీటితో నీ కొరకు, నా కొరకు చేసిన ప్రార్థనలన్నీ తండ్రి సన్నిధానంలోకి చేర్చబడి నీవు నేను ఆయన ఏర్పాటులో ఉన్నాము. ఆయన నిత్య రక్షణలో, ఆయన నిత్య రాజ్యంలో నీవు నేను పాలి భాగస్తులం అవటానికి ప్రభు మనకు ధన్యతనిచ్చాడు. అందును బట్టి మనం ఏం చేయాలి? ప్రభువుకు నిత్యము స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. మన విరిగి నలిగిన హృదయంతో, ప్రభువా నీవు నా కొరకు చేసిన రక్షణ కార్యమును బట్టి, నీవు నా కొరకు చేసిన ఇట్టి క్రయధనముకే, నీవు చూపిన విధేయతను బట్టి మాకు ఇట్టి రక్షణకు కారకుడవైన దేవా నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాం ప్రభువా అని ప్రభువును మనము ఆరాధన చేద్దాము. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన 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 నీ మేలులకై ఆరాధన, నీ దీవెన
దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. ఆరాధనా 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 నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా నీ కృప కొరకై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా 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 అందరికీ మరొకసారి దేవుని పేరట వందనాలు. అందరికీ వందనాలండి. 3 ఆజ్ఞలను మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 4వ ఆజ్ఞను మనము చూడబోతూ ఉన్నాం. అన్ని ఆజ్ఞలకు కేటాయించబడిన దానికన్నా ఈ ఆజ్ఞకు ఎక్కువ వచనాలు కేటాయించబడ్డాయి. మరలా చెప్తున్నాను, మనందరికీ కూడా మనస్సాక్షి ఉంటుంది. కానీ మనస్సాక్షి అంటే ఏంటి చెప్పండి అని నేను అడిగాను అనుకోండి, చాలామంది తడుముకుంటారు. మనస్సాక్షి ఉందని నాకు తెలుసు, నాకు మనస్సాక్షి ఉందని నాకు తెలుసు, కానీ అది ఏంటి వివరించండి అంటే ఎవరు చెప్పలేరు. మీలో మనస్సాక్షి ఉందా అందరికంటే ఖచ్చితంగా చెప్తారు మాకు మనస్సాక్షి ఉందని. ఎవరు కూడా మనస్సాక్షి లేదని ఎవరు అనరు. ఇప్పుడు ఏంటి మనస్సాక్షి? సైన్స్ ఏం చెప్తుంది అంటే మానవుడు కేవలము మెటీరియల్తో చేయబడ్డాడు. సైన్స్ ఏమంటుందంటే కొంత టైం ఇస్తే కొంత మెటీరియల్ మ్యాటర్, టైం ప్లస్ మ్యాటర్ ప్లస్ ఛాన్స్, ఈ 3 ఏంటన్నది టైము, మ్యాటరు, ఛాన్స్, ఈ 3 ఇస్తే సృష్టి వచ్చిందని వారు చెబుతారు. దయచేసి గమనించండి. 4వ ఆజ్ఞ చూడండి, 8వ వచనం నుంచి 11వ వచనం వరకు చాలా ఎక్కువ వచనాలు కేటాయించబడ్డాయి. మిగతా ఏ ఆజ్ఞలకు కూడా ఇంత స్పేసు ఇవ్వబడలా, ఇన్ని వచనాలు ఇవ్వబడలా, కానీ ఈ ఆజ్ఞకు చాలా ఇవ్వబడింది. ఆ ఆజ్ఞను నేను చదువుతాను, దయచేసి గమనించండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో చివరికి ఒక సత్యాన్ని మనం చూడబోతున్నాం. ఏంటి సత్యం అంటే, 10 ఆజ్ఞల్లో యేసు ప్రభు వారు 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా ఆయన మలిచారు. 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా. మొదటి ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడిని యెహోవాను పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, మనసుతో నువ్వు ఆయన ఆరాధించాలి. యేసు ప్రభు వారు చెప్పిన 2 ఆజ్ఞ ఏంటి? నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించాలి. ఎందుకు ఈ మాట చెప్పానంటే, యేసు ప్రభు వారు నూతన నిబంధనలో టచ్ చెయ్యని ఆజ్ఞ ఏదైనా ఉంది అంటే ఇది ఒకటే. అర్థమైందండి? ప్రతి ఆజ్ఞను నూతన నిబంధనలో ఆయన వివరించుకుంటూ వచ్చారు. అందుకనే ప్రతి ఆజ్ఞ, నేను 3 ఆజ్ఞలు చూసినప్పుడు ప్రతి ఆజ్ఞకు నూతన నిబంధనలో ఉన్న వచనాలు మీకు చూపించుకుంటూ వచ్చాను.
ఈరోజు మనం ఏ ఆజ్ఞను చూడబోతున్నామంటే సబ్బాతు ఆజ్ఞ. ఏంటంటే అది సబ్బాతు అంటే రెస్ట్, విశ్రాంతి అనే ఆజ్ఞను ఈరోజు మనం చూడబోతూ ఉన్నాం. మనందరం జనరల్గా ఆదివారం విశ్రాంతి దినంగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే యేసు ప్రభు శిష్యులు ఆదివారాన్ని విశ్రాంతి దినముగా చూశారు, కానీ శిష్యులకి ముందు శనివారాన్ని విశ్రాంతి దినముగా చూశారు. ఏమండి, ఎందుకు శనివారం నుంచి ఆదివారం అయ్యింది, ఎందుకు శనివారం నుంచి ఆదివారం అయ్యింది అన్న విషయాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. 8వ వచనం చదువుతాను, దయచేసి గమనించండి. విశ్రాంతి దినమును అనగా అది శనివారము ఇక్కడ ఈ భాషలో పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. సో గమనించండి, ఈ విశ్రాంతి దినము శనివారము ఎందుకు ఆదివారంగా మారిందంటే యేసు ప్రభు వారు నూతన నిబంధన గ్రంథంలో మిగతా 9 ఆజ్ఞల గురించి ఆయన మాట్లాడారు, కానీ ఈ 10వ ఆజ్ఞ గురించి ఆయన అసలు మాట్లాడాల. అదేంటది, 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు 10 ఆజ్ఞల గురించి కూడా మాట్లాడాలి కదా. ఎందుకు సబాతు దినం గురించి ఆయన ఎందుకు మాట్లాడలేదు అంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా ఏముంటుందంటే, ఇప్పుడు మన రెస్ట్, మన విశ్రాంతి యేసు ప్రభు వారిలో. దాని అర్థం ఏంటంటే, ఈ 10 ఆజ్ఞలు సీనాయి పర్వతం క్రింద ఎప్పుడో ఇవ్వబడ్డాయి. మోషేకి దేవుడు సీనాయి పర్వతం క్రింద ఎప్పుడో ఇచ్చాడు. దాదాపు 4000 సంవత్సరాలు అయిపోయింది ఆయన ఇచ్చే ఆజ్ఞలు. ఇప్పుడు దయచేసి మీరు గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మన విశ్రాంతి రోజులో కాదు, కానీ శనివారమా, శుక్రవారం, ఆదివారమా రోజులో మన విశ్రాంతి కాదు, కానీ ఇప్పుడు మన విశ్రాంతి దేని బట్టి అంటే, ప్రభువారు మన కొరకు పాత నిబంధన అంతటినీ కూడా ఆయనే ఫుల్ఫిల్ చేశాడు, దాన్ని సంపూర్తి చేశాడు. మనం బలులు చేయనవసరం లేదు, రోజులు పాటించిన అవసరం లేదు. అందుకనే క్రైస్తవ్యంలో బైబిల్ ప్రకారము ఏ ఆచారాలు మనకు ఉండవు. ఇగో ఇది ఇలాగా ఆ రోజు వెళ్ళాలి, ఈ టైంలో నువ్వు ఓపెన్ చేయాలి, ముహూర్తాలు లేకపోతే వాస్తులు ఇవన్నీ ఎందుకు ఉండవు అంటే, అవన్నీ కూడా యేసు ప్రభు వారు ఫుల్ఫిల్ చేసేసి మనకి పూర్తి విశ్రాంతిని ఇచ్చేసాడు. నువ్వు మరలా అవి పాటించినామంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు నీకు విశ్రాంతి ఇవ్వనట్టు. అర్థమవుతుందా మీకు? దయచేసి గమనించండి. 8వ వచనం నేను చదువుతాను. ఆదివారంగా మారింది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకు గ్రహించాలి అంటే, ఆది సంఘము ఆదివారం కూడడం మొదలుపెట్టారు. ఆది సంఘం ఏ రోజు కూడడం మొదలుపెట్టారు? ఆదివారం కూడడం మొదలుపెట్టారు. నేను ఒక వచనాన్ని మీకు చదివిస్తాను, చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 2:13. 10 ఆజ్ఞల్లో కేవలము ఈ విశ్రాంతి దినము గురించే యేసు ప్రభు వారు నూతన నిబంధనలో మరలా రిపీట్ చేయలా. ఎందుకు రిపీట్ చేయలేదంటే, నిజమైన విశ్రాంతి ఆయనే. అందుకని ఆదివారాన్ని ప్రభుదినంగా పిలుస్తాం మనం. అందుకనే యేసు ప్రభు ఈస్టర్ రోజున ఆదివారంలో తిరిగి లేవటం వల్ల ప్రభుదినముగా మనము దీన్ని భావిస్తూ ఉన్నాము. ఇందులో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మన విశ్రాంతి రోజులో కాదు, మన విశ్రాంతి వ్యక్తిలో, యేసు ప్రభులో. ఇది ఇంపార్టెంట్. ఈ పాయింట్ అర్థం చేసుకుంటే చాలు. సో అంత ఏమండి, మన విశ్రాంతి రోజులో కాదు, ఇప్పుడు మన విశ్రాంతి ఎక్కడ? వ్యక్తిలో, యేసు ప్రభువులో. ఓకేనండి. పాత నిబంధనలో ఏ రోజు విశ్రాంతి తీసుకునేవారు? శనివారం తీసుకునేవారు. నూతన నిబంధనలో విశ్రాంతి ఎక్కడ? యేసుక్రీస్తులో. ఎందుకు ఆదివారము అంటే, ఆది సంఘము ఆదివారం వారు కూరడం మొదలుపెట్టే సమాజం మందిరంగా మనం అందరం. అందుకనే గత 2000 సంవత్సరాల నుంచి యేసు ప్రభు శిష్యుల్ని మనం వెంబడిస్తూ ఆదివారము మనం కలవడం మొదలుపెట్టాము. ఇది రోజులో లేదు, కానీ వ్యక్తిలో ఉంది. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు నెవరికిని అవకాశం ఇయ్యకుడి. నూతన నిబంధన వచ్చేసరికి మనము రోజులు పాటించము, చంద్ర నక్షత్రాలు చూడము, గ్రహాలు చూడము, వాస్తులు చూడము, సమయాలు చూడము, ఏ గుమ్మం ఎటువైపు ఉందో మనం చూడము, దిష్టి తీయము. ఇవి ఏవి కూడా మనకు అవసరం లేదు. ఎందుకంటే యేసు ప్రభువారు మనకి కాపుదల,
అందుకని మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తామంటే, దేవా నీ దేవదూతలను మా కంచుగా చుట్టూ తోడుగా. నీకు ఎవరు చుట్టూ ఉండాలి? ఏనుకన్నా దేవదూతల, దిష్టి నిమ్మకాయ దేవదూతల, నీకు ఎవరు నీ చుట్టూ ఉండాలి? మీరు ఏది కావాలంటే అది పెట్టుకోండి. ఏమండి, మీరు నిమ్మకాయ కావాలంటే నిమ్మకాయ పెట్టుకోండి, లేదా ఇంకోటి ఏదో కావాలంటే ఇంకో ఫోటో పెట్టుకోండి. మీకు ఎవరు తోడుగా ఉండాలి చెప్పండి? దేవుని యొక్క దూతలు మీకు తోడుగా. అందుకే మనం ప్రార్థన చేస్తాం, దేవా నీ దూతలు రాకపోకలు ఎందుకు నన్ను కాపాడు, నువ్వు నాకు తోడుగా ఉండు, మీరు నాకు తోడుగా ఉండు. ఆయన మన హృదయంలో ఉంటాడు, మనకు తోడుగా ఉంటాడు, మనతో పాటు ఆయన ఉంటాడు. నీకు తోడుగా ఉండాల్సింది ఎవరు? రోజులు కాదు మనం తోడుగా ఉండాల్సిందే. ఎవరినో తుమ్మితే ఆగిపోవటము, నల్ల పిల్లి వస్తే ఎదురు ఆగిపోవటము, లేకపోతే ఎవరో ఏదో చెప్తే ఆగిపోవటం, నమ్మకం పెట్టుకోము. ఎందుకంటే మన నమ్మకం పెట్టుకునేది యేసు ప్రభులోనే. ఆయనే మనం నడిపించేది, ఆయనే జీవాధిపతి కనుక వేరే ఏవి కూడా మనల్ని ఏం చేయలేదు. అందుకనే ఇక్కడ పౌలు గారు కొలసీలకు రాసిన పత్రికలు ఏమంటున్నారంటే, మీరు విశ్రాంతి దినము దేని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు అంటే, ఎవరు కూడా ఆచారాల విషయమై ఏముండకూడదు, విశ్వాసులకి ఆచారాలు ఉండకూడదు. మరలా చూడు, నిర్గమకాండంలోకి మనం వచ్చేద్దాం. ఈ విశ్రాంతి దినము ఆదివారానికి మారినప్పటికీ కూడా, ప్రభు దినముగా దాన్ని మనం పిలవటం మొదలుపెట్టాము. మారినప్పటికీ కూడా ఆదివారము ప్రభు దినము కనుక ఏ రీతిగా దీన్ని మనం ఆచరించాలి? ఏమండి, లోకానికి ఆదివారం అంటే ఏంటి? హాలిడే. ఆ రోజే షాపులన్నీ కిటకిలాడిపోతాయి ఉదయం. ఆదివారం అనగానే సరదాగా గడిపే. దయచేసి గమనించండి, బైబిల్ ఒకటే వారంలో ఒక రోజుని సెలవుగా ప్రకటిస్తుంది. ఈరోజు మనం దర్జాగా ఆఫీసులు ఆదివారం సెలవు తీసుకుంటున్నాం. స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు ఆఫీసులకి లేకపోతే దేనికైనా సరే ఆదివారం సెలవుగా తీసుకుంటున్నారు. ఒకప్పుడు సెలవు అనేది ప్రజలకి తెలియదు. బైబిల్ గ్రంథం ఒకటే వ్యక్తికి రెస్ట్ ఇస్తుంది. అందుకనే మనము ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభువా నువ్వు నా శరీరానికి మాత్రమే కాదు రెస్ట్, నా ఆత్మకు మాత్రమే రెస్ట్ కాదు, నిత్యత్వంలో కూడా మీరు నాకు రెస్ట్ ఇస్తున్నారు, విశ్రాంతి ఇస్తున్నారు. అందుకని ఆదివారము ఊర్లు వెళ్ళడానికి కాదు, ఆదివారము బంధువులతో గడపడానికి కాదు, ఆదివారము దేవుని సన్నిధిలో ఆయన బిడ్డలతో రొట్టె విరిచి మనం గడపాలి. ఆదివారాన్ని సేవకులు కానీ వేరే వారు జ్ఞాపకం చేయకూడదు. ఆదివారము చూడండి, ఇక్కడ 8వ వచనం, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. అర్థమైందండి? దయచేసి గమనించండి, ఈ ఆజ్ఞలో ఒక పాయింట్ ఏంటంటే ఇది నిత్యత్వము. అందుకే నూతన నిబంధన గ్రంథంలో 4 విషయాలు మనం చేయాలి. చూడండి, ఆదివారం మనం చేయాల్సిన పని ఏంటో. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో నుంచి వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. ఆదివారము మనం చేయాల్సిన పని ఏంటో దేవుని వాక్యము విశ్వాసాలకు సెలవిస్తున్నది. 2వ అధ్యాయము 42వ వచనము, మీరు అపోస్తుల బోధ యందును. ఆదివారం చేయాల్సిన పని ఏంటండి? దేవుని వాక్యాన్ని వినడానికి టైంని కేటాయించుకోవాలి. 6 రోజులు కూడా లోకపు మాటలు వింటూ ఉన్నాం, లోకపు స్నేహాలు మాటలు వింటూ ఉన్నాం, లోకంలో గడుపుతూ ఉన్నాం. ఆఫీసులో గడిపాము, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, స్కూల్లో, కాలేజీలో గడిపాము. ఆదివారం సెలవు ఇవ్వబడింది దేవుని వాక్యాన్ని వినడానికి కొరకు. దేవుని వాక్యాన్ని వినడానికి నీ సమయాన్ని ఇవ్వాలి, సమయాన్ని కేటాయించాలి. సహవాసంతో, సంఘంతో గడపడానికి ఆదివారం ఖచ్చితంగా కేటాయించుకోవాలి. ఆదివారంని వేరే చోట గడపడానికి కాదు. ఆ రోజు సృష్టి చేసి అలసిపోయినందుకు విశ్రమించాను కాదు, పని అయిపోయింది గనుక విశ్రమించాను అని ఉంటుంది దాని భావం, పని అయ్యింది గనక. అలానే ప్రభు మనకి నిత్యరాజ్యాన్ని ఇచ్చాడు గనక ఆయన సన్నిధిలో వచ్చి మనం రెస్ట్ తీసుకోవాలి. అనగా ప్రభువా నాకు నువ్వు చాలు అని చెప్పటం, నువ్వు నాకు ఉంటే చాలు అని చెప్పటము ఆదివారం దేవుని సన్నిధిలో మనం గడపటం. ఆదివారము ఆచారం కాదు. అందుకని విశ్రాంతి దినంగా శనివారం నుంచి ఆదివారము అది ఆచారంగా నుండి వ్యక్తిలోనికి మారింది, యేసు ప్రభులోనికి మారింది.
శనివారము రోజులో విశ్రాంతి తీసుకుంటే ఆదివారం క్రీస్తులో రెస్ట్ తీసుకుంటున్నాం. మనం ప్రభులో రెస్ట్ తీసుకుంటూ ఉన్నాము. ఆయన బలలో పాల్గొంటున్నాం. ప్రభుని బట్టి ప్రభు మాటలు వింటూ ఆదివారం ఖచ్చితంగా ప్రభు దినము. ప్రభుకి మనం అప్పచెప్పాల్సింది, ఆయన సంఘంతో గడపాల్సిన దినం ఇది. అందుకని ఆదివారము ఆది సంఘం ఏం చేస్తారంటే వాక్యాన్ని విన్నారు. ఆదివారం ఏం చేయాలంటే చర్చిలో వాక్యాన్ని వినాలి. ఆదివారము దేవుని వాక్యానికి మనం చెవి ఒగ్గాలి. ఇశ్రాయేలీయులైతే కేకలు వేశారు, మోషే దేవుడు మాకేం చెప్పాడు అది మాకు చెప్పు, మేము వింటాం. మేము ఏమన్నా 6 రోజులు లోకపు మాటలు వింటాం. ఆదివారము ప్రభు సన్నిధిలో మనం అందరం కూడా వచ్చి దేవుని మాటలు వాక్యాన్ని విన్నప్పుడు మనం బలపడతాం, పాపము నుండి దూరంగా వెళతాము. ఒక ఆదివారము చాలా మార్చగలదు. నిరాశ చెందిన వ్యక్తికి ఆశ్రయాన్ని ఇచ్చేది ఆదివారం దేవుని ఆలయము, దేవుని మందిరం. చాలామంది సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు, ఇదిగో ఆదివారము దేవుని మందిరంలోకి రావటం వల్ల నాకు విశ్రాంతి దొరికింది, నేను స్వస్థత పడ్డాను, నేను దీవించబడ్డాను, నాకు నెమ్మది దొరికింది. దేవుని నెమ్మది దొరికింది, లోకపు నెమ్మది కాదు, దేవుడిచ్చిన నెమ్మది. శత్రువులను పక్కకి లాగి నీకు దేవుడు నెమ్మది ఇచ్చాడు. దేవుని వాక్యము అది జీవము గలదు కనుక నీ హృదయంలో పనిచేస్తుంది, నీకు తెలియకుండా కనపడదు. నీకు చాలామంది దీన్ని ఎరగక లోకంలో గడుపుతూ ఉంటారు, స్నేహితులతో గడుపుతూ ఉంటారు. ఇచ్చకపు మాటలు, పిచ్చి మాటలు, హేళన మాటలు, కామతురాతతో కలిగిన అవసరం లేని మాటలు వింటూ ఉంటారు లోకంలో. కానీ దేవుని మందిరంలో అయితే దేవుని మాటలు వింటే అది మీకు బ్రతుకునిస్తుంది. అందుకనే 42 వచ్చిన మొదటి మాట ఏంటంటే ప్రతి ఆదివారం మనం ఏం చేయాలా? ప్రతి ఆదివారము అపోస్తలుల బోధ మనం వినాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని అంగీకరించాలి. రెండో మాట ఏంటో చూడండి, సహవాసం ముందు ఏముండాలండి? సహవాసం ముందు. ఒక ఆయన అన్నాడు, నీ స్నేహితులు ఎలాంటి వాళ్ళో చూపించు, నువ్వు ఎలాంటి వాడవో నేను చెప్పేస్తాను అన్నాడు. చాలా సందర్భాలు ఏమంటారంటే మా అబ్బాయి చాలా మంచోడనండి, ఫ్రెండ్స్ వాళ్ళే పాడైపోయాడు. ఫ్రెండ్స్ వాళ్ళు పాడైపోయాడు. అసలు అట్లాంటి ఫ్రెండ్షిప్ ఎందుకు చేశాడు? నచ్చాయి కదా అట్లాంటి ఫ్రెండ్షిప్ చేసింది. మరి ఫ్రెండ్స్ వాళ్ళే పాడైపోయారని ఎలా అనగలం మనం? ఆయన అన్నాడు, నీ ఫ్రెండ్స్ని చూపించు, నీ భవిష్యత్తు ఏంటో నేను చెప్పేస్తాను. ఆదివారము మనము లోకంతో కాదు గడపాల్సింది, ఆదివారము దేవుని బిడ్డలతో గడపాలి. ఎవరితో గడపాలండి? మీ గతంలో చాలాసార్లు జ్ఞాపకం చేశాను, దేవుని మందిరము పాపములు చేసేవారికి, సిన్నర్స్కి ఒక హాస్పిటల్ లాంటిది దేవుని మందిరము. మనమందరం వచ్చి దేవుని సన్నిధిలో క్షమాపణ ఉంది, ఆయన వాక్యాన్ని విని సహవాసం మనం చేయాలి. ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయటము, ఒకరి సమస్యలో ఒకరు పాల్గొనటము, ఒకరి సంతోషాల్లో ఇంకొకరు పాల్గొనటము, ఒకరిని హత్తుకోవటము, వారికి సహాయం చేయటము, వారి సంతోషంలో ఉండటము, వారి కొరకు నిలబడటము, దైవికంగా నిలబడటము, ఒకరినొకరిని సరి చేసుకోవటము. బ్రదర్ మీరు అలా చేసినది కరెక్ట్ కాదు, సరి చేసుకోవటము. అందుకని ప్రతి ఆదివారం మనకి సహవాసం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే లోక సహవాసానికిను దేవుని సహవాసం చాలా తేడా ఉందండి, చాలా తేడా ఉంది. గమనించండి, చెడు సహవాసం అంట మనిషిని చెరుపుతుందంట. అందుకని నీకు దైవిక సహవాసం చాలా ప్రాముఖ్యం. ఆలోచించుకోండి, మీకు ఎట్లాంటి ఫ్రెండ్స్తో రెస్ట్ తీసుకుంటున్నారు, మీరు ఎట్లాంటి ఫ్రెండ్స్ దగ్గర సేద తీరుతున్నారు. ఏమండి చాలా సందర్భాల్లో ఎలా ఉంటుందంటే, అమ్మయ్య ఆదివారం మందిరం అయిపోద్దా, ఇప్పుడు నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేస్తాను నేను. దయచేసి గమనించండి, ఆదివారము దేవుని ప్రజలతో గడిపే రోజు, అన్న సహవాసంలో ఉండాలి. 2 విషయాలు మన ఆదివారం చేయాల్సిన పని, వాక్యం వినాలి, 2 సహవాసం ఉండాలి. ఇంట్లో కూర్చొని టీవీలో వాక్యాన్ని వింటే సహవాసం ఉంటుందా? ఇంట్లో కూర్చొని టీవీలో వాక్యం విని ఫోన్లో వాక్యం వింటే సహవాసం ఉంటుందా? ఉంటుందండి? ఉండదు. అది ఆన్లైన్ అని అంటారు. అందుకని ఏమంటారు దాన్ని? మెయిన్ లైన్లో లేవు, నువ్వు వేరే లైన్లో ఉన్నట్టు. అందుకని ప్రతి ఆదివారం సహవాసం మనకి చాలా ప్రాముఖ్యం. ఏమండి చాలామంది అంటారు, నేను ఫోన్లో వినేస్తానండి, నేను టీవీలో చూసేస్తున్నానండి. అది ఎప్పుడు అవకాశం లేనప్పుడు. ఏమండి అది ఎప్పుడు? అది అవకాశం లేనప్పుడు. బైబిల్ చెప్తుంది, పౌలు గారు అన్నారు, ఆదివారము సంఘంగా కూడడం మానవద్దు. సాతానుడు వేస్తాడు ఈ ఆలోచన, అవసరం చూసేసి అయిపోయింది, పొద్దున అయిపోయింది. అయితే గమనించండి, 3వ విషయం మనం గమనిద్దాం. రొట్టె విరుచుట ఎందును, ఎందులో పాల్గొనాలి మనం?
ప్రతి ఆదివారం ఖచ్చితంగా రొట్టెలో పాల్గొనాలి. బాప్తిసం తీసుకున్న వారు ఖచ్చితంగా రొట్టెలో పాల్గొనాలి. ఎందుకంటే మన సంఘంలో ప్రమాణం చేసాం, దేవా నేను చనిపోయేంత వరకు నీతో పాటు నేను ఉంటాను, నేను జీవిస్తా ప్రమాణం చేసాము. ఖచ్చితంగా ఆదివారం రొట్టెలో మనం పాల్గొనాలి. ఊర్లో వెళ్ళిపోయి షికార్లు కొట్టడానికి కాదండి. ఆదివారం పరిశుద్ధ దినం, అది ప్రభు మన కొరకు కేటాయించిన దినం. అది చాలామంది ఆదివారానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత దాన్ని ఎవరు గమనించండి. మన రోజుకి కాదు ఇచ్చేది ప్రాముఖ్యత. మరలా జ్ఞాపకం చేస్తున్నాం, మనం ఎవరికి ఇస్తాం ప్రాముఖ్యత? మన రెస్ట్ ఎప్పుడు, ఏ రోజు? మన రెస్ట్ ఇప్పుడు రోజులో కాదు, మన రెస్ట్ ఎవరిలో? ప్రభువులో. అందుకనే మనం ఉత్తర కూర్చోము, ఆయన యొక్క శరీరము రక్తములో దాన్ని మనం భుజించి ఆయనలో మనం పాల్గొంటున్నాం, ఆయన మనలో ఉంటూ ఉన్నాడు. అర్థమైందండి? సో ఇప్పుడు మన రోజులో కాదు రెస్ట్, ఇప్పుడు మన రెస్ట్ ఎవరిలో? ప్రభువులో, క్రీస్తులో. ఏమండి? ఎందుకంటే మనందరి నిమిత్తమై మనందరి పాపములు ఆయన శిలువ మీద మోసేసి మనల్ని నిర్దోషులుగా పరిశుద్ధులుగా మనం చేసి పరలోక రాజ్యంలో మనల్ని పరిశుద్ధులుగా నిలవబెట్టాడు. అర్హత లేదు మనకి, అయినా కూడా మనల్ని నిలబెట్టాడు. నమ్ముతున్నారా దాన్ని? 4వ మాట చూడండి. తర్వాత రొట్టె విరిచేది ఇంట్లో కూర్చొని చేయగలమా? ఖచ్చితంగా అది సంఘంగానే మనం చేయగలం. ఇంట్లో రొట్టె చేసుకుని నీ రొట్టె నువ్వు తినేయాలి. ఏమండి? ఇది సహవాసంతో కూడిన రొట్టె. ఇది 4వ మాట ఏంటో చూడండి. ప్రార్థన చేయటి ఎందును ఎడతెగక ఉండి. 4 విషయాలు ఏంటండి అది? మొదటిది, ఆదివారం మనం ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి. రెండవది ఏం చేయాలండి? సహవాసంలో పాల్గొనాలి. మూడవది ఏం చేయాలండి? రొట్టె విరిచితే. 4వది ప్రార్థన చేయటి ఎందును ఎడతెగక ఉండరి ప్రతి వారం. ఏమండి? ఇంకా ఆది సంఘం అయితే బహుశా వారానికి 2-3 సార్లు చేసేవారు. ఇంటింటారు వారు రొట్టె విరిచేటప్పుడు బహుశా 2-3 సార్లు చేసి ఉంటారు. బాగా జ్ఞాపకము. నేను చెన్నైలో 2006వ సంవత్సరం నుంచి నేను చదువుకునేటప్పుడు 1.5 గంట ప్రయాణం. తెలుగు చర్చికి వెళ్ళాలి. 1 గంట ప్రాంతంలో ఉండేవాడిని చెన్నైలో. మందిరం వచ్చేసరికి వెప్పేరి అని ఏరియాలో ఉండేది. రైల్వే స్టేషన్కి రావాలంటే మా క్యాంపస్ నుంచి బయటికి 1/2 గంట సేపు నడవాలి ఖచ్చితంగా, డౌట్ లేకుండా. కనీసం 1/2 గంట సేపు నడిస్తే తప్ప తాంబారం స్టేషన్కి రాలేము. ఉదయం 9:30కి మందిరం అంటే 9 వెళ్ళిపోయేవాళ్ళం. ఎవరు వస్తున్నాం? కాలేజ్ స్టూడెంట్స్ 2-3 వెళ్ళేవాళ్ళం. ఎవరు మాకు చెప్పలా, ఇప్పుడు చెప్పలా. చిన్నప్పటి నుంచి అలవాటు మందిరంకి వెళ్ళాలి. మందిరానికి వెళ్ళలేకపోతే జ్వరం రానే ఏమరానే ఆదివారం మా అంతే అసలు అది ఆ రోజు గడవదు అసలు. మందిరం 9:30కి మొదలయ్యి 3 వాక్యాలు 3 అయ్యేసరికి కరెక్ట్గా 2 అవుతుంది. కరెక్ట్గా 2 అయ్యేసరికి ఒకేసారి అన్నం వేస్తారు చిన్న గిన్నెలో, ఒకేసారి పప్పు అంట, సాంబార్ అంటారు, ఇంకోటి ఏదో కూడా మాకు తెలియదు, అలా దాన్ని వేసేస్తారు. అంతే, అయ్యే 2 ఐటమ్స్. 3 అయ్యిద్ది కదా. ఉదయం టిఫిన్ కూడా చేయకుండా బయలుదేరతాం 6:30. ఆ పాట ఎత్తుకొని ఆ పాట ముగించిన తర్వాత అప్పుడే అన్నం తినాలి మేము. ఇంకా అప్పుడు చూడండి, అప్పుడు తల కూడా ఎత్తరు పైకి. అసలు ఇస్తరాకు ఫుల్గా ఉండాలి కిందకే. ప్లేట్ కూడా కాదు, డైనింగ్ టేబుల్ కాదు, మొత్తం కింద. కనీసం అన్నం మెతుకు కూడా కింద పడకుండా తినేవాళ్ళు. ఎందుకంటే ఒక మెతుకు కూడా వాల్యుబుల్, ఒకేసారి పెడతారు అంతే, మళ్ళీ బెటర్గా. క్లీన్ అంతా అయిపోయేసరికి 4ంటికి యూత్ మీటింగ్. ఏమండి మన వాళ్ళు 4ంటికి వాళ్ళు బ్యాట్ పెట్టుకుని రోడ్డు మీద ఉంటారు. ఈ బ్యాట్కి మేము 4ంటికి కరెక్ట్గా యూత్ మీటింగ్, 4 to 5 యూత్ మీటింగ్. ఆ యూత్ మీటింగ్ 5కి అవ్వగానే ఇంటికి వెళ్ళిపోవచ్చు ఏంటంటే అబ్బాయి కుదరదు. మరలా 5:30కి మాకు ఇన్ని పత్రికలు ఇచ్చేవారు బ్యాగుల్లో. మేము బ్యాగులు వేసుకొచ్చేవాళ్ళం, బైబిల్ అన్ని స్టూడెంట్స్ కదండి. ఆ బస్సు పెట్టుకుని సెంట్రల్ రైల్వే స్టేషను పక్కనే ఉంటుంది, ఎగ్మోర్ రైల్వే స్టేషన్ పక్కన మార్కెట్ ఉంటుంది, పేరు కూడా మర్చిపోయినాను. ఈ మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్లో 5 మంది దింపేసేవారు. మేము అందరం కలిసి పత్రికలు అట్టుకొని ఒకరికి తీసుకొని అంతా తమిళ కదండి, తమిళ భాషలో చెప్పుకుంటా వెళ్ళిపోయాం. అయ్యేసరికి 6:30, 7, 1.5 సేపు కరెక్ట్గా 7 అట్నుంచి ఇంటికి వెళ్ళిపోయాం. అక్కడి నుంచి ఎక్కి మా హాస్టల్కి వెళ్ళేసరికి 9. ఆదివారం సాయంత్రం మాత్రమే 7:30కి మాకు చికెన్తో బిర్యానీ పెట్టేవారు. చూశాను శోధన. వారానికి ఒకసారి హాస్టల్లో చికెన్ ఎడితే ఎలా ఉంటుందో తెలుసు కదా, ఆరు మీద ఉంటారు అందరూ. కరెక్ట్గా 6:30 మాకు 7:30కి భోజనం పెడితే తర్వాత 9ంటికి చల్లగా అయిపోయి మా ఫ్రెండ్స్ తీసుకొచ్చి మా రూమ్లో ప్లేట్ 9 కరెక్ట్గా 9ంటికి అప్పుడు స్నానం చేసి వచ్చి 9:30కి భోజనం చేస్తే 10ంటికి
ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు ఉదయం 7:30 కాలేజీకి వెళ్తే చివరికి ఎగ్జామ్స్ టైంలో కూడా ఇలానే చేస్తే చివరికి దేవుడు తిప్పి 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 ఒక బంగారు పథకాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడండి? మళ్ళీ మామూలు వాళ్ళతో తీసుకోవాలా, యూనివర్సిటీ ఛాన్సలర్తో తీసుకోవాలా. మాతో పాటు ప్రణబ్ ముఖర్జీ గారు అప్పుడు ప్రెసిడెంట్ గారు, హమీద్ అన్సారీ వైస్ ప్రెసిడెంట్ గారు, తర్వాత మూడో వ్యక్తి పీజే కురియన్, ఆయన నాకు 20,000 రూపాయల క్యాష్ బంగారు పథకాన్ని ఇచ్చి సత్కరించాడు. ఎందుకంటే దేవుణ్ణి గణపరచడం ఎన్నడూ మర్చిపోలా. సాక్ష్యం ఇంతకన్నా ఏం కావాలి మీకు? నేను ఎప్పుడు మానలేదు లైఫ్లో ఒక ఆదివారం కూడా. అది ఏ దేశంలో ఉన్నా కూడా ఆదివారం మానలా. ఆదివారం అది ఎవరిది? నాది కాదు. ఎవరది? ప్రభువుది. అది ప్రభువుది ఆదివారం. మరలా చదువుతాను చూడండి, నిర్గమకాండంలోకి వద్దాం. 20వ అధ్యాయము 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకంచుకొనుము. ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? ఎవరు జ్ఞాపకం చేయాలి? ఎవరికి వారే జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆదివారమే పని తగులుతుందండి. సాధారణ డేస్ వచ్చేది. నువ్వు ఆదివారం రా, 6 రోజులు పని ఉంటుంది. నువ్వు నిలబడి ప్రభు కొరకు, నీకు పని లేకపోయినా దేవుని అవసరాలు తీరుస్తాడు. బైబిల్ చెప్తుంది, అడవికి రాజు అయిన సింహమైనా సరే ఆకలితో ఉంటుందేమో కానీ నా ప్రజలు ఎన్నడూ కూడా ఆకలితో అని ప్రభు ఛాలెంజ్ చేసి చెప్పాడు. ఆయన యందు మనం విశ్వసించాలి, నమ్మిక ఉంచాలి. 10వ వచనం. ఇది ఎలా ఆచరించాలో చూడండి. ఇప్పుడు ఇంకా స్పష్టత ఇస్తున్నాను. 7వ దినము నీ దేవుడిని యెహోవాకు విశ్రాంతి దినము. విశ్రాంతి అంటే కష్టపడి పనిచేసే ఆ విశ్రాంతి కాదు. ప్రభు దినం అనగా యేసు ప్రభులో మన విశ్రాంతి, నిత్యము ఆయనలో విశ్రాంతి, ప్రభులో విశ్రాంతి గురించి మాట్లాడుతూ, దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెనను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇంట్లో ఉన్న పరదేశైనను ఏ పనియు చెయ్యకూడదు. ఎందుకు చేయకూడదంటే 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని ఏం చేశారు? పరిశుద్ధపరచెను. ఏమండి? ఆదివారాన్ని మన డుమ్మా కొట్టి దేవా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించండి దేవుడు అంటాడు. ఫస్ట్ నా ఆజ్ఞను పాటించాలి. ఎందుకు తెలుసా? ఇన్ని సంవత్సరాలు దేవుని దీవెనకు, ఆశీర్వాదానికి దూరం అయిపోయామని తెలుసండి. ఆయన మాట వినలేదు. మనం అవిధేయత చూపించాం, చాలా విషయాలు అవిధేయత చూపించాము. ఇదో ఇంకొక విషయం. ఆదివారం ఎవరి రోజు అండి? ఇది ఎవరిదండి? ఇది ఆదివారం ప్రభు దినం. అది మనది కాదు, ప్రభు దినం అది. ఏమండి? అందుకని మన రోజు మరి ఈ రోజులో కాదు కానీ ప్రభులో మన విశ్రాంతి, ఆయనలో మన విశ్రాంతి మనం చాలా వచనాలు ఉన్నాయి. ఒక వచనాన్ని మీకు చూపిస్తాను, దయచేసి గమనించండి. యెషయా గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని ఒకసారి మనం చదువుకొని మనం ముగింపులోనికి మనం వెళ్దాము. యెషయా గ్రంథంలో ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. 58:13. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఓరకుండిని ఎడల, అంటే ఇది దేవుని దినము, ఇది నాది కాదు అని భావించి, విశ్రాంతి దినము మనోహరమైనదనియు, ఇట్స్ ఎ డిలైట్. సబాత్ ఇస్ ఎ డిలైట్. అదేదో శ్రమతో అబ్బా ఆదివారం రావాలా కాదు. చాలా సెలబ్రేట్ చేసుకుంటాం మనం, బర్త్డేలు చేసుకుంటాము, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటాము, ఇంకా చాలా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ మనం సెలబ్రేట్ చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? విశ్రాంతి దినాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఏమండి? విశ్రాంతి దినాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. యెహోవాకు ప్రతిష్ఠ దినమనియు ఘనమైనదనియు అని నీవు అనుకొని దానిని ఘనముగా ఆచరించిన ఎడల, ఎలా ఆచరించాలండి? ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయక, వ్యాపారము చేయకయు. ఇష్టమైన పనులు ఏంటి? ఊరు వెళ్ళటం, పండగలకి, పిక్నిక్లకి. ఆదివారం దేనికోసం కాదండి, నీకు ఇష్టమైన పనులు చేయడానికి కాదు, వ్యాపారం చేయటకి, వాటికి కూడా కాకుండా లోక వార్తలు చెప్పుకోవడానికి కాదు. చాలాసార్లు మందిరంలో మనం కూర్చొని ఏం చేస్తామంటే లోక వార్తలు మాట్లాడతాం. ఇటా అది ఏదో అయిందంట కదా అక్కడ, అది మనకు అనవసరం ఈ టైంలో. అది ఏమండే, ఈరోజు పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారు నాకు సరదాగా అర్థం కాలా, చెప్తావా? ఇది మాట్లాడుకోవాలి. ఇది నా మాట కదా, దేవుని వాక్యం. ఇది యెషయా ప్రవక్త చెప్తున్నాడు. ఇది మందిరంలో ఏ మాటలు మాడకూడదు?
ఎక్కడ కొన్నావు, బాగుంది ఇది, మ్యాచింగ్ ఎక్కడది, ఓహో ఎంతైంది ఏంటి, ఈ డిస్కషన్ కాదు మన మందులు నెట్టాల్సింది. ఏమండి ఇటు అరు అక్కడ కనపడ్డారంటే ఏం చేస్తున్నారు అక్కడ, ఈ డిస్కషన్ కాదు మనం పెట్టాల్సింది. అందుకని చూడండి, లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల, ఏ వార్తలు చెప్పకూడదు మందిరంలో? లోక వార్తలు, ఇష్టమైన పనులు చేసుకునే రోజు కాదు, లోక వార్తలు చెప్పుకునే ప్లేస్ కాదు ఇది. ఇది దేవుని మాటలు పలకాల్సిన ప్లేస్ ఇది. ఎంతమంది ఈ పాపం చేశారు లోక మాటలు మాట్లాడి? ఇక్కడ లోక మాటలు మాట్లాడకూడదు. ఏముండే, ఏ మాటలు మాట్లాడాలి? ఇక్కడ దేవుని మాటలే మనము మాట్లాడాలి. ఏమండి, నీవు యెహోవా యందు ఆనందించదవు, దేశం యొక్క ఉన్నత స్థలము మీద నిన్ను ఎక్కించెదను. నువ్వు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, ప్రభు కొరకు ఘనంగా దేశంలో రాష్ట్రంలో వాడబడాలి. ఇది నా సాక్ష్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఏమన్నా దేవుడు అంత ఉన్నతమైన ఆధిక్యత దేవుడు నాకు మద్రాసులో దేవుడు దయచేశాడు. ఆ రాష్ట్రం వరకు రాలా, పొరుగు రాష్ట్రమే నాకు వచ్చింది, దేవుడు ఇచ్చాడు. అందుకని అంటున్నాడు, నీవు యెహోవా యందు ఆనందించదువు, దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను నిన్ను. చూడండి, కావాలంటే బల్ల తీసుకోకుండా ఆదివారం ఎగ్గొట్టేస్తారు. దేవుడు ఎలా దీవిస్తాడు చెప్పండి? ఎమర్జెన్సీలు ఓకే, ఏమండి, ఎమర్జెన్సీల్లో ఓకే ప్రభువుకి మీ మధ్యలో. కానీ రూల్ అయితే ఆదివారం మనము ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఇష్టమైన పనులు చేసుకోవడానికి వెళ్తారు. తర్వాత ఏమో చూడండి, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవించదవు, అనుభవములో ఉంచెదను, యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆదివారాన్ని నువ్వు ఘనంగా ఎంచాలి, గొప్పగా ఎంచాలి, మనోహరంగా ఎంచాలి. అప్పుడు నిన్ను దేవుడు దీవిస్తాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇప్పుడు మన రెస్ట్ రోజులో కాదు కానీ క్రీస్తులో, ప్రభువులో. ప్రభువా నాకు విశ్రాంతినిచ్చావు, నా పాపము నుండి నాకు విశ్రాంతినిచ్చావు, నా చెడ్డ అలవాట్ల నుంచి నాకు విశ్రాంతినిచ్చావు, చెడ్డ తలంపుల నుంచి నాకు విశ్రాంతినిచ్చావు, నాకు పరలోక రాజ్యంలో నిత్య విశ్రాంతిని నీవు నాకు ఇచ్చావని ప్రభు సన్నిధిలో మనం ఎంతో స్తుతిపూర్వకంగా ప్రభు సన్నిధిలో మన బల్లకు సిద్ధపడదాం.